హాయ్ అండి అందరికీ. నేను ఈరోజైతే పచ్చి శనగలతోనైతే దోశ చేశానండి. ఒక్కసారి అయితే ట్రై చేయండి, చాలా మంచిగా వచ్చాయండి దోశలు. అందుకే మీతో అయితే వీడియో షేర్ చేసుకుంటున్నాను. ఒక్కసారి అయితే ట్రై చేయండి. ముందుగా నేనైతే 1 కప్పు నైట్ అయితే నానబెట్టుకున్నానండి. ఇవి 2-3 టైమ్స్ అయితే నీట్గా కడిగేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో అయితే వేసుకున్నాలి. ఇందులోనే కొద్దిగా అల్లము, ఒక 3-4 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకున్నాను. ఇంకా ఇందులోనే 1 కప్ అయితే జీరా వేసుకోవాలి. ఇందులోనే 1 కప్ అయితే రవ్వ వేసుకుంటున్నాను. 2 కప్స్ అండి. ఈ కప్పుతో అయితే 2 కప్స్ శనగలకి 1 కప్పు రవ్వ. ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసేసుకొని మిక్సీకి పట్టుకోవాలండి. ఇందులో అయితే 1.5 కప్ అయితే వాటర్ వేసుకున్నాను. సరిపడినన్ని వాటర్ వేసుకుంటూ మధ్యలో మిక్సీకి పట్టుకునేటప్పుడు చెక్ చేసుకోవాలండి. వాటర్ తక్కువ అయితే మళ్ళీ వేసుకొని పట్టుకోవాలి. ఈ విధంగా అయితే మెత్తగా అయితే మిక్సీకి పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మొత్తం కలిసేలా కలుపుకోవాలి. మీకు గట్టిగా అనిపిస్తే కొన్ని వాటర్ కూడా వేసుకొని కలుపుకోవచ్చు అండి. మనం దోశ పిండి ఎప్పుడు ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకుంటే సరిపోతుంది. నేనైతే కొద్దిగా గట్టిగా అయిందని చెప్పేసి కొన్ని అయితే వాటర్ వేసేసాను. మొత్తం అయితే కలిసేలా కలుపుకొని దోశలు వేసుకోవడమే అండి. దోశ పెనం పెట్టుకొని అది కొద్దిగా వేడి అవ్వగానే ఇలా కొద్దిగా పిండి తీసుకుంటూ దోశలు వేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టి అయితే దోశలు అస్సలు వేసుకోవద్దండి. లో ఫ్లేమ్లోనే పెట్టి దోశలు వేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల దోశ అంటుకుంటుందండి పెనంకి. ఈ విధంగా పైన కొద్దిగా గీ కానీ ఆయిల్ కానీ వేసుకొని కాల్చేసుకోవడం అండి. అంతే, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒక్కసారి అయితే ట్రై చేయండి. నేనైతే శనగలు నానబెట్టాను. అవి అయితే పచ్చి తినాలనిపించలేదు. అప్పటికప్పుడు అయితే ఇలా మిక్సీకి వేసేసి దోశలు అయితే వేసాను. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఇలా మొత్తం పిండి అయితే ఈ విధంగా దోశలు వేసుకొని ఇందులోకి అయితే నేనైతే పల్లి చట్నీ చేశానండి. పల్లి చట్నీకి అయితే చాలా బాగున్నాయి దోశలు అయితే. ఒక్కసారి ట్రై చేయండి, ఓకేనా? దోశలు అయితే వేడివేడిగా ఉన్నప్పుడైతే ఈ పల్లీ చట్నీలోకి కానీ టమాటా చట్నీ, కొబ్బరి చట్నీ, ఏ చట్నీలోకైనా చాలా బాగుంటాయండి. ఒక్కసారి అయితే ట్రై చేయండి. నేనైతే పల్లీ చట్నీ చేశాను, చాలా బాగున్నాయి. ఓకేనా? నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.